ఏపీలో చమురు సంక్షోభంపై తిరుపతిలో సిపిఐ నేతలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. వైఎస్ఆర్ విగ్రహం నుంచి తిలక్ రోడ్డు వరకు పెట్రోల్ లేని ఆటో లాగుతూ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత విపరీతంగా పెరిగిపోయి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారన్నారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన దుర్భర పరిస్థితి నెలకొందన్నారు. ఇంధన కొరత వస్తుందని తెలిసినప్పటికీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. నాలుగు గీసుకుంటే పట్టాలు ఒక మాట ట్రంప్జీ నువ్వు చేస్తున్నావు కరెక్ట్ కాదు, వెంటనే కండిషన్ ఎందుకు ఒక మాట చెప్పలేకపోతున్నాడు. పై చెప్పలేకపోగా ఏమంటున్నాడు, ఎక్కడ కొరత రాకుండా చూడండి అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు, బ్లాక్ మార్కెట్ జాగ్రత్త, బ్లాక్ చేయబోకండి అంటున్నాడు. ఆ సప్లై ఉంటే కదా బ్లాక్ చేసేది, అంటే కేవలం డైవర్ట్ చేయడం. ఇది ట్రంప్కి మోడీకి వ్యతిరేకంగా రానియకుండా డైవర్ట్ చేసి బ్లాక్ చేస్తున్నటువంటి ప్రతి వ్యాపారం పెడతా ఉన్నాడు. ఇది మళ్ళీ మోసపూరితమైంది. తర్వాత పెట్రోల్ నిండుగా పెట్టండి అంటున్నాడు. పెట్రోల్ ఉంటే కదా ఫ్యూజ్ చూశారు కదా, పెట్రోల్ ఉంది, డీజిల్ లేదు, మొత్తం మూసేస్తున్నారు. మరి అది తెలియదా? అసలు ప్రజానీకాన్ని మోసం చేయబాకండి. ఈరోజు డీజిల్ పెట్రోల్ కొరత తీర్చమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి మాత్రం ముందు చూపు లేదనేటువంటి అంశమే ఈరోజు చెప్పదలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు సమీక్షలు వేసి రేపు సోమవారం రోజు కల్లా మొత్తం పరిస్థితిని అంతా సరిదిద్దామని చెప్పి ప్రకటించారు. కానీ ఈ యొక్క పెట్రోల్ డీజిల్ కొరత వస్తుందని చెప్పేసి ఇరాన్ పైన అమెరికా దాడి చేస్తున్నటువంటి సందర్భంలోనే రాష్ట్రంలో దేశంలో అనేక ప్రాంతాల్లో హోటల్ పరిశ్రమలు మూతబడిపోయి ధరలు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలోనే ముందస్తు జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి ఒకవైపున డిమాండ్ చేస్తే అటు నరేంద్ర మోడీ గారికి ఆయన 59 ఇంచీల ఛాతీ కలిగినటువంటి నరేంద్ర మోడీ గారికి నోట్లో నుంచి మాట రాలేదు. నరేంద్ర మోడీ గారికి ఊడిగం చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున బెదిరిస్తున్నాడు, బ్లాక్ మార్కెట్ అని. ప్రజలకు పెట్రోల్ డీజిల్ అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిపుణులు చెరిగారు. వైఎస్ఆర్సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ కోసం ప్రజలు అల్లాడుతుంటే కూటమి ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. తన వాహనాల్లో పెట్రోల్ అయిపోవడంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అశోక్ బాబు నిరసన తెలిపారు. పక్క రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ఎక్కడా లేదని, కానీ ఈ కొరత ఎక్కడ లేదని, కానీ ఏపీలో ఎందుకు ఈ కొరత ఉందని ప్రశ్నించారు. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు ప్రజలకు పెట్రోల్ డీజిల్ కూడా అందించలేని దుస్థితిలో ఉన్నారని విమర్శించారు. మచిలీపట్నం పోతా ఉంటే మరి మార్గ మధ్యంలో మా కారుకి సంబంధించి ఆయిల్ లేకపోవడం వలన ఏ పెట్రోల్ బంక్ వెళ్ళినా ఏ డీజిల్ బంక్ వెళ్ళినా కానీ ఆయిల్ లేదని చెప్పేసి చెప్పడంతో ఈ రాష్ట్రంలో ఆయిల్ కొరత ఎంత ఉందనేది క్లియర్గా అర్థమైంది. ఆ వాహనాన్ని పక్కనే నిలిపి మేము ఈ రోజున ఈ యొక్క ఆర్టీసీ బస్ ఎక్కి మచిలీపట్నానికి బయలుదేరామని చెప్పేసి చెప్తా ఉన్నా. మరి ఆర్టీసీ వాళ్ళని అడిగాం, మరి మీకు డీజిల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మాది బ్యాటరీ బస్ అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ, ఈ విజనరీ ఎంత ఉందంటే కర్ణాటకలో కూడా డీజిల్ ఉంది, కర్ణాటకలో పెట్రోల్ ఉంది, తెలంగాణలో డీజిల్ ఉంది, పెట్రోల్ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో మాత్రం విజనరీ దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర డీజిల్ కానీ పెట్రోల్ కానీ కనపడట్లా.